టాలీవుడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో మంచు మనోజ్ నటించబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని చెప్పడం మరింత ఆసక్తి పెంచుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి జత కట్టబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని సాధించింది. అందుకే ఈ కొత్త సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొన్ని నెలల క్రితమే అనౌన్స్ అయినా కథలో మార్పులు చేయడంతో కొంచెం ఆలస్యం జరిగిందని తెలుస్తోంది. ఇప్పుడు కొత్త కథతో సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొత్త కథలో ఒక కీలకమైన విలన్ పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో బాలకృష్ణ కలిసి మంచు మనోజ్ ను సంప్రదించారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మనోజ్ కూడా ఈ పాత్రపై ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. నందమూరి మరియు మంచు కుటుంబాల మధ్య అనుబంధం చాలా కాలం నుంచే ఉంది. లెజెండరీ నటుడు ఎన్టీ రామారావు మరియు మోహన్ బాబు కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఆ స్నేహం తరువాతి తరంలో కూడా కొనసాగుతోంది. అందుకే ఈ సినిమా కోసం మనోజ్ ను ఎంపిక చేసినట్టు కూడా కొందరు చెబుతున్నారు. ఇక బాలయ్య మనోజ్ కలిసి స్క్రీన్ పై కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో వీరిద్దరూ ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా బాలయ్య పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే అనుబంధంతో మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తాడా అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మనోజ్ హీరోగా కూడా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అతను డేవిడ్ రెడ్డి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఆ సినిమా టీజర్ పోస్టర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి బాలయ్య మాస్ ఇమేజ్ కు సరిపోయేలా మనోజ్ విలన్ గా ఎలా కనిపిస్తాడు? ఈ కాంబినేషన్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం టాలీవుడ్ లో మరో పవర్ఫుల్ మాస్ కాంబినేషన్ చూడబోతున్నామని చెప్పొచ్చు.